హాయ్ హలో వెల్కమ్ టు అవి సినిమాటిక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. వెన్నెల కిషోర్, నందితా శ్వేత ప్రధాన పాత్రలో నటించిన హర్రర్ కామెడీ ఎంటర్టైనింగ్ మూవీ ఓఎంజీ ఓ మంచి గోస్ట్. శంకర్ కే మార్తాండ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ మూవీ రివ్యూ విషయానికి వస్తే, ముందుగా కథ గురించి చెప్పాలి అంటే, చైతన్య, రజత్ రాఘవ, పావురం, శకలక్ శంకర్, రజియా నవమి గయక్ మరియు లక్ష్మణ్ నవీన్ నేని, వీళ్ళకి డబ్బులు చాలా అవసరం. వారు ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు మరియు చైతన్య త్వరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళికతో ముందుకు వస్తాడు. చైతన్య తన బంధువు అయిన కీర్తి, నందితా శ్వేతని మిగతా ముగ్గురి సహాయంతో కలిసి కిడ్నాప్ చేస్తాడు. కానీ కీర్తికి సంబంధించిన రహస్యం గురించి వారికి చాలా తక్కువ తెలుసు. అయితే కిడ్నాప్ చేసిన తర్వాత ఏం జరిగింది, అసలు వీళ్ళు డబ్బు సంపాదించారా లేదా, ఈ కథలోకి దెయ్యం ఎందుకు వచ్చింది అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, నందితా శ్వేత పాత్రకు సంబంధించిన ట్విస్ట్ హర్రర్ కామెడీకి కొంత తాజాదనాన్ని తెస్తుంది. కొన్ని ఫన్ ఎలిమెంట్స్తో కూడిన ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. వెన్నెల కిషోర్ మరియు శకలక్ శంకర్ తమ చేష్టలతో కొంతవరకు మెప్పించారనే చెప్పవచ్చు. ఇక వీటితో పాటు ఈ మూవీని తక్కువ బడ్జెట్తో రూపొందించినప్పటికీ విఎఫ్ఎక్స్ వర్క్ మాత్రం చాలా బాగుందని చెప్పవచ్చు. అలాగే అనూప్ రూబెన్స్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఈ మూవీకి హైలైట్గా నిలిచిందని చెప్పవచ్చు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, కథ ఆలోచన పరంగా బాగున్నప్పటికీ కథనం మాత్రం ఇదివరకు చూసిన హర్రర్ కామెడీ సినిమాల మాదిరిగానే ఉన్నట్టుగా అనిపించింది. ఈ సినిమా స్క్రీన్ ప్లే పరంగా ఎటువంటి కొత్తదనం అనిపించలేదు. ఇతర హర్రర్ మూవీ చిత్రాల్లాగే ఓ మంచి గోస్ట్లో కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంది, కానీ అది అనుకున్నంత ఎమోషనల్ డెప్త్ని తీసుకురాలేదు. సినిమా టైటిల్ సరిగ్గా జస్టిఫై కాలేదనే చెప్పవచ్చు. ఇక వీటితో పాటుగా సెకండ్ హాఫ్లో చాలా సీన్స్ రొటీన్గా అనిపిస్తాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఓ మంచి గోస్ట్ అంటూ వచ్చిన ఈ హర్రర్ కామెడీ ఫిలిం ఎలాంటి కొత్తదనం లేని ఒక సాదాసీదా హర్రర్ కామెడీ ఫిలింగా చెప్పవచ్చు. ఇక ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2/5.